హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆకాష్ యూట్యూబ్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం మెన్స్ట్రల్ సైకిల్ టాపిక్ డిస్కస్ చేద్దాం. మెన్స్ట్రల్ సైకిల్ అంటే రీప్రొడక్టివ్ ఈవెంట్స్ ఏవైతే ఫీమేల్ ప్రైమేట్లో జరుగుతాయో వాటిని మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. ప్రైమేట్స్ అంటే యానిమల్స్ ఎలాంటివంటే మంకీ, ఏప్స్, హ్యూమన్ బీయింగ్స్ అంతా ప్రైమేట్స్. నాన్ ప్రైమేట్ యానిమల్స్ అంటే క్యాట్, డాంకీ, బఫెలో, కౌ, ఇవన్నీ నాన్ ప్రైమేట్ యానిమల్స్. సో ఓన్లీ ప్రైమేట్ యానిమల్స్లో జరిగే ఈ రీప్రొడక్టివ్ ఈవెంట్స్ని మాత్రమే మనం మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. హ్యూమన్ ఫీమేల్స్లో మెన్సురేషన్ అనేది ఒక యావరేజ్ ఇంటర్వెల్ ఏంటంటే 28 to 29 days. అది 28 to 29 days కాకుండా కొంతమందిలో వేరియేషన్ కూడా ఉంటుంది. అది మళ్ళీ డిఫరెంట్ రీజన్స్ని బట్టి వేరియేషన్ ఉంటుంది. బట్ యావరేజ్ అయితే 28 to 29 days. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎప్పుడైతే మెన్స్ట్రేషన్ జరుగుతుందో అది ప్యూబర్టీ అప్పుడు జరుగుతుంది. కానీ సో దాన్ని ఫస్ట్ మెన్స్ట్రేషన్ ఏమంటున్నామంటే ఒక సైంటిఫిక్ టర్మ్ ఉంది, దాన్ని మెనార్క్ అంటాం. సో ఎప్పుడైతే లాస్ట్ మెన్స్ట్రేషన్ ఆర్ ఎప్పుడైతే కంప్లీట్గా మెన్స్ట్రల్ సైకిల్ స్టాప్ అయిపోతుందో దాన్ని మనం మినోపాస్ అంటాం. అది 50 years ఏజ్ అప్పుడు కానీ దానికంటే కొంచెం ముందు కానీ జరగచ్చు. ఈ మెన్స్ట్రల్ ఫేజ్లో కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఏ ఈవెంట్స్ అంటే మెన్స్ట్రల్ ఫేజ్, ఫస్ట్ ఈవెంట్, నెక్స్ట్ వచ్చేసి ఫాలిక్యులర్ ఆర్ ప్రొలిఫరేటివ్ ఫేజ్, నెక్స్ట్ ఓవ్యులేషన్. ఈ ఓవ్యులేషన్ ఫేజ్ని ఒక సపరేట్ ఫేజ్గా కూడా కన్సిడర్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ దాన్ని ఫాలిక్యులర్ ఫేజ్ కిందే కూడా కన్సిడర్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి లూటియల్ ఆర్ సెక్రెటరీ ఫేజ్. సో మనం ఫస్ట్ మెన్స్ట్రల్ ఫేజ్ గురించి చూద్దాం. సో ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇవి లైన్గా జరుగుతాయి. మెన్స్ట్రల్ ఫేజ్, తర్వాత ఫాలిక్యులర్ ఫేజ్, తర్వాత ఓవ్యులేషన్, తర్వాత లూటియల్, మళ్ళీ అగైన్ గోస్ టు మెన్స్ట్రల్. సో ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మెన్స్ట్రల్ ఫేజ్. మెన్స్ట్రల్ సైకిల్ అనేది మెన్స్ట్రల్ ఫేజ్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్లో ఫస్ట్ డే వచ్చేసి మెన్స్ట్రల్ ఫేజ్. విత్ ఇన్ మొత్తం 28 days సైకిల్లో ఫస్ట్ 5 daysని మనం మెన్స్ట్రల్ ఫేజ్ అంటాం. ఈ ఫస్ట్ 5 days ఆర్ మెన్స్ట్రల్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే మెన్స్ట్రల్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. మెన్స్ట్రల్ ఫ్లో ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ఏదైతే యూటిరస్ లైనింగ్ ఉందో ఆ లైనింగ్ అనేది బ్రేక్ అవుతుంది. ఆ లైనింగ్ బ్రేక్ అవ్వడం వల్ల మెన్స్ట్రల్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఆ లైనింగ్ ఎందుకు బ్రేక్ అవుతుంది అంటే ఆ లైనింగ్ ఏదైతే హార్మోన్ మెయింటైన్ చేస్తుందో ఆ హార్మోన్ లెవెల్ అనేది తగ్గిపోయినప్పుడు వెంటనే ఆ మెయింటైన్ చేసే హార్మోన్ లేదు కాబట్టి ఆ లైనింగ్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో లైనింగ్ బ్రేక్ అయిపోయినప్పుడు అది బయటికి రిలీజ్ అయిపోవాలి. సో ఏదైతే మెన్స్ట్రల్ ఫ్లో ఉందో అది వెజైనా ద్వారా బయటికి రిలీజ్ అయిపోతుంది. సో మెన్స్ట్రల్ ఫ్లోలో ఎప్పుడు ఓవా ఉండదు. మెన్స్ట్రల్ ఫ్లోలో ఓన్లీ బ్లడ్, మ్యూకస్ సెల్స్ యాజ్ వెల్ యాజ్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. ఓవా మాత్రం ఎప్పుడు ఉండదు. ఓవా ఎప్పుడు కూడా ఫెలోపియన్ ట్యూబ్లోనే డీజనరేట్ అయిపోతుంది. అది మెన్స్ట్రల్ ఫ్లోలో ఉండదు. ద నెక్స్ట్ ఫేజ్ ఇస్ ప్రొలిఫరేటివ్ ఆర్ ఫాలిక్యులర్ ఫేజ్. ఈ ఫేజ్లో ప్రైమరీ ఫాలికల్స్ ఏవైతే మన బాడీలో ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎప్పుడు అంటే ఎంబ్రియోల్ డెవలప్మెంట్ అప్పుడు ఈ ప్రైమరీ ఫాలికల్స్ ఫామ్ అయ్యి మన బాడీలో పుట్టడంతోనే అవి ఫామ్ అయ్యి ఉంటాయి. ఆ ప్రైమరీ ఫాలికల్స్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతాయి? ప్యూబర్టీ తర్వాతనే. ఎప్పుడైతే మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవుతుందో అప్పుడే డెవలప్ అవుతాయి. సో ఫాలికల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఎక్కడ? ప్రొలిఫరేటివ్ ఆర్ ఫాలిక్యులర్ ఫేజ్లో. ఈ ఫాలికల్స్ డెవలప్ అవుతూ ప్రైమరీ నుంచి సెకండరీ నుంచి టెర్షరీ నుంచి గ్రాఫియన్ అవుతాయి. గ్రాఫియన్ అనేది లాస్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ మెచ్యూర్ ఫాలికల్ని మనం గ్రాఫియన్ ఫాలికల్ అంటాము. దాన్ని గ్రాఫియన్ ఫాలికల్ అని ఎందుకు నేమ్ ఇచ్చామంటే గ్రాఫ్ అనే సైంటిస్ట్ దాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేశారు కాబట్టి గ్రాఫియన్ ఫాలికల్ అని అంటున్నాం. సో ఈ ఫాలికల్ ఎలా డెవలప్ అవుతున్నాయి? ఈ టైంలోనే ఫాలికల్స్ డెవలప్ అవ్వాలనే సిగ్నల్ వాటికి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ టైంలో పిట్యూటరీ గ్లాండ్ అనేది FSLH హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అందుకే వాటిని పిట్యూటరీ హార్మోన్స్ అంటున్నాం. ఎప్పుడైతే FSH అండ్ LH హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయో ఆ హార్మోన్స్ వెళ్ళి ఫాలికల్స్ పైన బౌండ్ అవుతాయి. అది ఫాలికల్స్ పైన బైండ్ అయినప్పుడు ఫాలికల్స్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫాలికల్స్ డెవలప్ అవుతున్నాయో ఆ డెవలపింగ్ ఫాలికల్స్ ఒక హార్మోన్ని సెక్రీట్ చేస్తాయి. దాన్నే ఈస్ట్రోజన్ అంటాం. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇప్పుడు ఫాలికల్ ప్రైమరీ నుంచి సెకండరీకి అయింది. సో సెకండరీలో స్లోగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. మళ్ళీ సెకండరీ నుంచి టెర్షరీకి అయింది. టెర్షరీలో అప్పుడు ఫాలికల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. సో స్లోగా ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఈస్ట్రోజన్ మళ్ళీ వెళ్ళి పిట్యూటరీ గ్లాండ్కి సిగ్నల్ ఇస్తుంది ఎక్కువ LH, ఎక్కువ FSHని ప్రొడ్యూస్ చేయమని. సో ఇమీడియట్లీ ఈస్ట్రోజన్ సిగ్నల్ ఇవ్వగానే ఎక్కువ LH, ఎక్కువ FSH ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే రెండు ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యాయో వెంటనే మళ్ళీ ఫాలికల్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. సో టెర్షరీ నుంచి అది
గ్రాఫియన్ ఫాలికల్ అవుతుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ ఈస్ట్రోజన్ సెక్రెట్ అవుతుంది. సో ఈ ఈస్ట్రోజన్ సెక్రీషన్ ఎక్కువ అవ్వడం వల్ల బీటీ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఈ ప్రాలిఫరేటివ్ ఫేజ్ ఎండ్కి వచ్చేసరికి LH లెవెల్, FSH లెవెల్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఈస్ట్రోజన్ లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ LH లెవెల్ పీక్లో ఉండడం వల్ల గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే ఫామ్ అయిందో ఆ ఫాలికల్ అనేది రప్చర్ అవుతుంది. గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయినప్పుడు సెకండరీ oocyte గ్రాఫియన్ ఫాలికల్లో ఉంటుంది. సో అది రిలీజ్ అయిపోతుంది. ఎక్కడికి? అబ్డామినల్ క్యావిటీలోకి. సో అబ్డామినల్ క్యావిటీలోకి ఓవా రిలీజ్ అవ్వడం వల్ల ఆ ఓవా ఫాలోపియన్ ట్యూబ్కి ఉండే ఇన్ఫండిబులంకి మళ్ళీ ఫింబ్రియా ఉంటాయి. ఆ ఫింబ్రియా ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ మూవ్ అవుతున్న ఫింబ్రియా ఏమవుతుంది? అవి ఓవా ఏదైతే అబ్డోమినల్ క్యావిటీలోకి రిలీజ్ అయిందో దాన్ని క్యాచ్ చేసి ఫాలోపియన్ ట్యూబ్కి తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ ఏదైతే ఈస్ట్రోజన్ ఏదైతే సెక్రెట్ అవుతుందో దీన్ని మనం ఓవేరియన్ హార్మోన్ అంటాం. ఎందుకు అంటే ఓవరీలో ఓవేరియన్ ఫాలికల్స్ డెవలప్ అవ్వడం వల్ల ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది, సెక్రెట్ అవుతుంది ఓవేరియన్ ఫాలికల్స్ వల్ల. సో అందుకే మనం ఓవేరియన్ హార్మోన్ అంటాం. ఈ ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది? ఇది వెళ్ళి యూటిరస్ పైన రిసెప్టార్స్కి బైండ్ అయిపోయి యూటిరస్ రిసెప్టార్స్ బైండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? అక్కడ యూటిరస్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. బికాజ్ మెన్స్ట్రల్ ఫేజ్లో ఆల్రెడీ యూటిరస్ లేయర్ రప్చర్ అయిపోయి బ్రేక్ అయిపోయి బయటకు రిలీజ్ అయిపోయింది. సో ఇక్కడ యూట్రస్ లేయర్ ఈస్ట్రోజన్ ద్వారా కొత్త యూట్రస్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అది ప్రొలిఫరేషన్ ద్వారా ఫామ్ అవుతుంది. అందుకే మనం ఈ ప్రాసెస్ని ప్రొలిఫరేటివ్ ఫేజ్ అంటున్నాం. ప్రొలిఫరేటివ్ ఫేజ్ అని దేనివల్ల అంటున్నాం? యూటరస్లో జరుగుతున్న చేంజెస్ని బట్టి మనం ప్రొలిఫరేటివ్ ఫేజ్ అంటున్నాం. అదే చేంజెస్ ఓవరీలో జరుగుతున్నాయి, అది ఫాలిక్యులర్ డెవలప్మెంట్, అందుకు మనం ఫాలిక్యులర్ ఫేజ్ అంటున్నాం. సో ఎప్పుడైతే ఈ రప్చర్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్ అనేది 14th డే రోజు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 28 డే సైకిల్లో అయితే అది 14th డే రోజు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే డే సైకిల్ 32 డే సైకిల్ అలా ఉందనుకోండి. అప్పుడు మనం ఒక ఫార్ములా ఉంది, M-14 అని చేయాలి. M అంటే ఎన్ని డేస్ ఉన్నాయి ఆ సైకిల్లో అని బట్టి -14 చేస్తే మనకు ఓవ్యులేషన్ డే వస్తుంది. అన్ని సైకిల్లో అది మిడిల్ ఆఫ్ ది డే ఉండదు. 28 డే సైకిల్లో అది మిడిల్ ఆఫ్ ద డేని మనం ఓవ్యులేషన్ అనొచ్చు. బట్ అన్ని సైకిల్స్లో అలా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి లూటియల్ ఆర్ సెక్రెటరీ ఫేజ్. ఏదైతే గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయిపోయిందో, ఓవర్ రిలీజ్ అయిపోయింది, రిమైనింగ్ గ్రాఫియన్ ఫాలికల్ ఉంటుంది కదా, ఆ గ్రాఫియన్ ఫాలికల్ అనేది కార్పస్ లూటియంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కార్పస్ లూటియంని మనం టెంపరరీ ఎండోక్రైన్ గ్లాండ్ అంటున్నాం. ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ఏదైతే హార్మోన్ సెక్రెట్ చేస్తుందో దాన్ని ఎండోక్రైన్ గ్లాండ్ అంటాం. సో టెంపరరీ ఎందుకు అంటున్నామంటే ఈ కార్పస్ లూటియం కంటిన్యూస్గా హార్మోన్ సెక్రెట్ చేయదు, కొంత టైం వరకు మాత్రమే హార్మోన్ సెక్రెట్ చేస్తుంది. అందుకే మనం టెంపరరీ ఎండోక్రైన్ గ్లాండ్ అంటున్నాం. సో ఈ కార్పస్ లూటియం ఏం చేస్తుంది? ప్రొజెస్టెరాన్ని సెక్రెట్ చేస్తుంది. సో ప్రొజెస్టెరాన్ అనేది సెక్రెట్ అవుతుంది. ఇక్కడ ఓవరీలో కార్పస్ లూటియం ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం లూటియల్ ఫేజ్ అంటున్నాం. ఒకవేళ ఇది ప్రొజెస్టెరాన్ ఏదైతే సెక్రెట్ చేసిందో కార్పస్ లూటియం, ఆ ప్రొజెస్టెరాన్ వెళ్ళి యూటిరస్లో ఉన్న లైనింగ్కి బైండ్ అయ్యి వాటి రిసెప్టార్స్కి బైండ్ అయ్యి అది ఆ ప్రొజెస్ట్రాన్ ఈ యూటిరస్ లైనింగ్ని షెడ్ అవ్వకుండా మెయింటైన్ చేస్తుంది, బ్రేక్ డౌన్ అవ్వకుండా. సో ఇది మెయింటైన్ చేస్తుంది ప్రొజెస్టెరాన్. సో ఎప్పుడైతే ప్రొజెస్టెరాన్ లెవెల్ తగ్గిపోతుందో ఇమీడియట్గా లైనింగ్ అనేది బ్రేక్ అయిపోతుంది. కార్పస్ లూటియం ప్రొజెస్టెరానే కాకుండా కొంత అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కార్పస్ లూటియం అనేది 14 డేస్ తర్వాత రప్చర్ డీజనరేట్ అయిపోతుంది. డీజనరేట్ అయిపోయి అది డీజనరేట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? ప్రొజెస్ట్రాన్ని సెక్రెట్ చేయలేదు. ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ప్రొజెస్ట్రాన్ లెవెల్ తగ్గిపోతే దాని పని ఏంటి? ఎండోమెట్రియంని మెయింటైన్ చేయడం. సో మెయింటైన్ చేయడం అనేది అవ్వదు. సో ఏమవుతుంది? వెంటనే ఎండోమెట్రియం బ్రేక్ డౌన్ అయిపోయి మెన్స్ట్రల్ ఫ్లో జరుగుతుంది. మళ్ళీ మెన్స్ట్రల్ ఫ్లో స్టార్ట్ అంటే మళ్ళీ నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఓవర్ ఫర్టిలైజ్ అయింది అనుకోండి, అప్పుడు కార్పస్ లూటియం అనేది డీజనరేట్ అవ్వదు, అది అలాగే ఉండి ప్రొజెస్ట్రాన్ని సెక్రెట్ చేస్తూ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఫీమేల్లో ఈ మెన్స్ట్రల్ సైకిల్ అనే ఈ ఈవెంట్స్ జరగవు. మెన్స్ట్రేషన్ జరగదు, నెక్స్ట్ ఓవ్యులేషన్ జరగదు, ఈ ఫాలికల్ డెవలప్మెంట్ కూడా జరగదు. ఒకసారి మెన్స్ట్రేషన్ డిలే అవ్వచ్చు. ఆ డిలే ఎందుకు అవుతుంది అంటే స్ట్రెస్ కానీ, పూర్ హెల్త్, లేకపోతే మన లైఫ్ స్టైల్ వల్ల కూడా డిలే అవ్వచ్చు. కొంతమందిలో కొన్ని రోజుల వరకు మెన్స్ట్రేషన్ రాదు. మనం దాన్ని ప్రెగ్నెన్సీ ఒక ఇండికేషన్గా కూడా అనుకోవచ్చు, కానీ కన్ఫర్మ్ కాదు. ఇట్ మే బీ ఏ ఇండికేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో దిస్ ఈస్ అబౌట్ మెన్స్ట్రల్ సైకిల్. We will check about, see here, I already said పిట్యూటరీ హార్మోన్స్ అంటే FSH, LH. ఇంకా ఓవేరియన్ ఈవెంట్స్ అంటే ఓవరీలో జరిగే ఈవెంట్స్ని మనం ఓవేరియన్ ఈవెంట్స్ అంటున్నాం. సో ఓవరీలో ఈ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇవి వచ్చేసి ఓవరీ సెక్రెట్ చేసే హార్మోన్స్, అవే ఓవేరియన్ హార్మోన్స్, ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్. నెక్స్ట్ యూటరస్లో జరిగే ఈవెంట్స్. సో నేను ఏం చెప్పాను? మెన్స్ట్రల్ ఫేజ్లో ఏమవుతుంది? ప్రొజెస్టెరాన్ లెవెల్ పడిపోతుంది. పడిపోవడం వల్ల ఏమవుతుంది? మెన్స్ట్రల్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. సో
menstrual flow started. Within first 5 days is called menstrual phase. So first 5 days menstrual flow will occur. Okay, then next phase వచ్చేసి proliferative follicular phase. Slowగా FSH LH level will start increasing. So why, if they are increasing, then they will act on these follicles and develop these follicles: primary follicle, secondary follicle, tertiary follicle, Graafian follicle. Right, so it will continue till the end of proliferative phase. Proliferative phase ఎండ్కి వచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడ LH లెవెల్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈ డెవలపింగ్ ఫాలికల్స్ అనేవి ఎక్కువ ఈస్ట్రోజన్ని సెక్రీట్ చేస్తున్నాయి. సో అప్పుడు LH లెవెల్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. LH లెవెల్ ఎక్కువైనప్పుడు ఈ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ అనేది రప్చర్ అవుతుంది. రప్చర్ అయినప్పుడు ఊసైట్, అందులో ఊసైట్ ఉంది కదా, అది రిలీజ్ అయిపోతుంది. రప్చర్డ్ గ్రాఫియన్ ఫాలికల్ అలానే ఉంటుంది. సో మనం ఇక్కడ ఈస్ట్రోజన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ చూడండి, యూట్రస్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి, యూట్రస్ లైనింగ్ అనేది ప్రొలిఫరేషన్ ద్వారా పెరుగుతుంది, అవునా, థిక్కెన్ అవుతుంది. సో ఈస్ట్రోజన్ లెవెల్ అందుకే ఇక్కడ ఎక్కువ ఉంది. చూడండి, ప్రొలిఫరేషన్లో స్లోగా ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగి మళ్ళీ తగ్గిపోతుంది ఆఫ్టర్ 14th డే. నెక్స్ట్ 14th డే తర్వాత నెక్స్ట్ ఫేస్ ఏంటి, లూటియల్ ఫేస్ ఆర్ సెక్రెటరీ ఫేస్. ఈ లూటియల్ ఫేస్ సెక్రెటరీ ఫేస్లో ఏదైతే రెమినెంట్, ఈ రిమైనింగ్ గ్రాఫియన్ ఫాలికల్ ఉంది కదా, అది కార్పస్ లూటియంగా మారిపోతుంది. ఇది ఏం సెక్రెట్ చేస్తుందని చెప్పాను, ప్రొజెస్టిరాన్. సో ప్రొజెస్టిరాన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది లూటియల్ ఫేస్లో. అలాగే అది కొంత అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ని కూడా సెక్రీట్ చేస్తుంది, అందుకే ఈస్ట్రోజన్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది సెక్రీట్ చేసే ప్రొజెస్ట్రాన్ వల్ల ఏమవుతుంది, ఎండోమెట్రియం అనేది మెయింటైన్ అవుతుంది, అలాగే థిక్కెన్ కూడా అవుతుంది. సో ఎప్పుడైతే కార్పస్ లూటియం 14 days తర్వాత డీజనరేట్ అయిపోతుందో అప్పుడు అది కార్పస్ ఆల్బికన్లాగా మారుతుంది. అది ఏమీ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చెయ్యదు, కాబట్టి ప్రొజెస్ట్రాన్ లెవెల్ స్లోగా పడిపోతుంది, ఈస్ట్రోజన్ లెవెల్ కూడా పడిపోతుంది. చూడండి, నెక్స్ట్ సైకిల్కి ఇండికేషన్. సో ఈ 2 లెవెల్స్ పడిపోయాయి కాబట్టి కానీ ఏమవుతుంది, మెన్స్ట్రల్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ సైకిల్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్ 2 times ఇంక్రీజ్ అవుతుంది మొత్తం మెన్స్ట్రల్ సైకిల్లో. ఒకసారి ప్రొలిఫరేటివ్ ఫేస్లో, ఇంకోసారి లూటియల్ ఫేస్లో. అంటే దానికి 2 peaked graphs ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెన్స్ట్రల్ సైకిల్ అండ్ ద ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మెన్స్ట్రల్ సైకిల్. సో నెక్స్ట్ ఏ టాపిక్ డిస్కస్ చేద్దామో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.